శంఖం. శంఖం అనే పదం రెండు సంస్కృత పదాల కలయిక. శం అంటే మంచి, ఖం అంటే జలం అని అర్థం. హిందూ సంస్కృతిలో శంఖానికి ఒక పవిత్ర స్థానం ఉంది. క్షీరసాగర మదనం సమయంలో పాలసముద్రం నుంచి పుట్టిన వాటిలో శంఖం కూడా ఒకటి. కనుకనే శంఖం లక్ష్మీదేవికి సహోదరుడయ్యాడు. శంఖాలు అనేక పేర్లతో ఉన్నాయి. శ్రీకృష్ణుని శంఖం పేరు పాంచజన్యం, అర్జునుని శంఖం దేవదత్తం, భీముని శంఖం పౌండ్రకం, యుధిష్ఠుని శంఖం అనంత విజయం, నకులుని శంఖాన్ని సుఘోష అని, సహదేవుని శంఖాన్ని మణిపుష్ప అని అంటారు. దక్షిణం వైపు తిరిగి ఉన్న శంఖం శ్రేష్టమైనది. యుద్ధ ప్రారంభం అప్పుడు శంఖాన్ని పూరించటం అనేది యుద్ధ నియమం. శంఖం నుంచి వచ్చే జలం పవిత్ర తీర్థంగా భావించబడుతుంది. ఈ నీటిని సేవించటం వల్ల వ్యాధి బాధలు తొలగిపోతాయి. శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు అనే నానుడి అందుకే వచ్చింది. శంఖధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, సిరి రాకకు ప్రతీక. శివరాత్రి పర్వదినాలలో శివభక్తులు శంఖాన్ని పూరిస్తారు. శంఖాన్ని పూరించటం అనేది ప్రాణాయామం చేయటంతో సమానం. గుండె ఆరోగ్యం బాగుంటుంది, మెదడు చురుకుగా పనిచేస్తుంది, శ్వాసక్రియ బాగుంటుంది, ఇంట్లోని దుష్ట శక్తులు దూరమవుతాయి, రోగకారక సూక్ష్మక్రిములు శంఖధ్వని ప్రకంపనల వల్ల నశిస్తాయి. శంఖధ్వనిని వింటే పురాణ శ్రవణం, వేదఘోష విన్న ఫలితాలు లభిస్తాయి. ధన్యవాదాలు.